అసలు ప్రదీప్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రానా? సో మాది వచ్చేసి రాయలసీమ. నాకు 6 years ఉన్నప్పుడే మదర్ చనిపోయింది. 6 years అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నీకు ఏమైనా అమ్మతో ఏమైనా బాండింగ్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే అది లైఫ్ లో మర్చిపోలేని సంఘటన కాబట్టి. అనంతపూర్ టు పాకిస్తాన్ ఎందుకు ఎంచుకున్నారు? సో నేను ఒక ఉద్యమం మీద చేస్తూ ఉంటాను అనమాట. నేను చేస్తున్న ట్రావెలింగ్ ఏంది అంటే నలుగురికి ఉపయోగపడేలా పాదయాత్ర చేయాలి, ఒక జై జవాన్ జై కిసాన్ కి ఒక విలువ ఇవ్వాలని నీకు ఎప్పుడు వచ్చిన థాట్స్ అనేది? సో మా ఫ్రెండ్ కన్నీళ్ళు నా యాత్ర. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదీప్ నడిచేటప్పుడు 2,000 కిలోమీటర్లు నడిచేటప్పుడు కాళ్ళకి ప్రాబ్లమ్స్, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎందుకురా ఈ బాధ, దీనికంటే చావడం. సో అలా అంతగానం ఉన్నప్పుడు మరి రెస్ట్ తీసుకోవడం జరిగిందా? ఎందుకు అంత కఠినంగా తీసుకోవాల్సి వచ్చింది? మరి నన్ను నమ్ముకున్నది నా ఫ్రెండ్, వాడికి ఇచ్చిన మాట. ప్రదీప్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు ఇన్స్టాగ్రామ్ లో? ప్రదీప్ అనేటోడు ప్రమోషన్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ రావాలి అంటే ప్రమోషన్స్ చేయడం. మనోడు సేఫ్ గేమ్ ఆడుతుంటే బిగ్ బాస్ లాగా ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయి. బాధ అవుతుంది అంటే కింద వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే టైప్. సడన్ గా ఒక రోజు వచ్చేసి నాకు ఇప్పుడు అనుకున్నావా, ఎప్పటి నుంచి అనుకుంటున్నావా సూసైడ్ చేసుకోవడం? ఎట్లా ఫస్ట్ టైమా? ఫేమ్ వచ్చింది. ఫేమ్ వచ్చాక చనిపోవడం ఏంది? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చూస్తూనే ఉంటాం, రకరకాలుగా. కొంతమంది బోల్డ్ అని, కొంతమంది జెన్యూన్ గాని ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే ద మోస్ట్ ఎలిజిబుల్ మనోడు. సో తన కష్టానికి తగ్గట్టు తనకున్న ఫాలోవర్స్ కానీ, తనకు చెప్పాలంటే అనంతపూర్ టు పాకిస్తాన్ బోర్డర్ వరకు అసలు ఏంటి కాలినడకతో వెళ్ళడం అనేది ఒక ఇప్పుడు రైడ్ చేస్తూనే ఉంటారు, చాలా మంది రైడర్స్ ఉంటారు. సో మనోడు ఎందుకు కాలినడకతో ఎందుకు వెళ్ళాడు, దాని అన్న కథలు ఏంటో తెలుసుకుందాం. నమస్తేనా, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే పెద్దలకు అలవాటు అలా పెట్టాను ఏమనుకోకు. అట్లా ఏం లేదన్న, సంస్కారం కదా. రైట్. ఫస్ట్ అయితే నీ లైఫ్ జర్నీ తెలుసుకునే ముందు అనంతపూర్ టు పాకిస్తాన్ అసలు ఏంటి, దీని చిన్న కథ చెప్పు, తర్వాత ఒక పాయింట్ చెప్పు, తర్వాత నీ లైఫ్ స్టోరీకి వెళ్దాం. కథ అంటూ ఏం లేదన్న, ప్రతి ఒక్కరికి ట్రావెలింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అవును. బట్ నేను చేస్తున్న ట్రావెలింగ్ ఏంది అంటే నలుగురికి ఉపయోగపడేలాగా. సో నేను ఒక ఉద్యమం మీద చేస్తూ ఉంటాను అనమాట ట్రావెలింగ్ అనేది. జై జవాన్ జై కిసాన్ అన్న ఒక నినాదంతో యాత్రలు చేస్తూ ఉంటాను. లైక్ ఏంటంటే మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఫిక్స్డ్ రేట్ ఉన్నట్టు రైతులు పండించిన పంటకు కూడా తీసుకురావాలి అనే దాన్ని ఈ ట్రావెలింగ్ రూపంలో చూపిస్తూ ఉంటాను అనమాట జనాలు. కొన్ని వీడియోస్ చూపిస్తూ ఉంటారు. మరి ఎందుకు పాకిస్తాన్ ఎందుకు ఎంచుకున్నారు బోర్డర్ అనేది? పాకిస్తాన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందమైన ఫేమస్ అయిన ప్లేసెస్ కి ఇట్లాంటి లొకేషన్స్ ఉన్న సరౌండింగ్స్ ట్రావెల్ చేయాలని చూస్తారు. బట్ దాని వల్ల నాకు ఎటువంటి యూజ్ లేదనమాట. నేను దేనికోసం చేస్తున్నాను అది నలుగురికి గట్టిగా వినిపించాలి అంటే డిఫరెంట్ గా ఏదైనా చేసి చూపించాలి అని చెప్పి ఇప్పటిదాకా మన తెలుగు స్టేట్స్ నుంచి ఎవరు ట్రై చేయాలి పాదయాత్రలు, బట్ మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్నట్టు. అంటే పాకిస్తాన్ మనం రెగ్యులర్ వీడియోలో చూసినట్టు ఉంటుందా లేకుంటే డిఫరెంట్ గా ఏమన్నా ఉంటుందా అన్న దాని మీద కూడా సో స్టార్ట్ చేసిన అనమాట. ఓకే రైట్. దీని గురించి తెలుసుకునే ముందు అసలు ప్రదీప్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ రాష్ట్రం, తెలుగు 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రానా? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పు. సో మాది వచ్చేసి అనంతపురం అన్న, రాయలసీమ. ఓకే. సో డాడీ వాళ్ళది వచ్చేసి కల్లూరు అనమాట. అనంతపురం నుంచి ఒక 30 kilometers ఉంటుంది. ఓకే. నాకు 6 years ఉన్నప్పుడే మదర్ చనిపోయింది. డాడీ సెకండ్ మ్యారేజ్ అనమాట. 6 years ఉన్నప్పుడు 6 years ఉన్నప్పుడు అనమాట. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డాడీ వాళ్ళ పేరెంట్సే మర్డర్ చేశారనమాట. అవునా? ఎందుకని? అది సమ్ రీజన్స్ బ్రో. అంటే అమ్మ అంటే లైక్ వాళ్ళ మధ్య ఏమున్నాయో మనకు తెలియదు కానీ, బట్ నా వరకు వచ్చిన టాక్ ఏంది అంటే వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంది, మీ డాడీని మోసం చేస్తా ఉంది అని చెప్పి ఫేక్ ఎలిగేషన్స్ వేసి కొట్టి మరీ చంపడం జరిగింది. పెట్రోల్ పోసి తగిలెట్టేసారు. రైట్. సారీ. ఇంకా డాడీ సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళది, నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర, అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటాను. ఓకే రైట్ రైట్. అయితే డాడీ సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు మరి? నాకు 6 అంటే మదర్ చనిపోయిన ఒక 6 months or 7 months కి చేసుకున్నాను. అయితే ఇప్పుడు బాండింగ్ అనేది ఎక్కువ ఉంటది మదర్ తో, అబ్బాయిలకి ఎక్కువగా, అమ్మాయిలకి డాడీతో ఉంటారు. సో 6 years అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు నీకు ఏమైనా అమ్మతో ఏమైనా బాండింగ్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే లైక్ ఏంటంటే అది లైఫ్ లో మర్చిపోలేని సంఘటన కాబట్టి సో గుర్తు పెట్టుకున్నాను అనమాట. కావాలని రివైండ్ చేసుకుంటూ ఇవన్నీ మా మదర్ తోటి ఉండేటివి కదా. ఏమన్నా ఒక 2 మాతో షేర్ చేసుకున్నారు? ఏముంటది అన్న, స్కూల్ ఎగరగొట్టినప్పుడు ఎందుకు ఎగరగొట్టినావు అని చెప్పి లోపల డోర్ గడిపెట్టి, అంటే బయట నుంచి గడిపెట్టించి లోపల కొడుతుండే అనమాట. సో లోపల నుంచి కిటికీలో నుంచి మనం అరవడం, నన్ను మా మమ్మీ చంపేస్తుంది, ఎవరి నుంచి కాపాడండి అది ఇది అన్నప్పుడు. ఒక్కొక్కసారి ఇంట్లో ఫుడ్ లేనప్పుడు మనకి బురుగులు వస్తాయి, మలమరాలు ఐడియా, దాంతో ఫుడ్ పెడుతుండే అనమాట. కొన్ని చాలా ఉన్నాయి అనమాట. అంటే అడగొచ్చు తెలియదు. సో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత డాడీ, మరి నువ్వు డాడీ దగ్గరే ఉన్నావు ఎట్లా మరి? వెళ్ళనికి ట్రై చేశాను.
బట్ వాళ్ళు ఒప్పుకోవడం లేదనమాట. అంటే పెళ్లి చేసుకున్నప్పుడు అంతా బాగానే ఉంది కానీ బట్ పెళ్ళైన తర్వాత బాబు పుట్టాడు అనమాట పిన్నికి. సో అప్పటి నుంచి కంప్లీట్ గా మాట్లాడడం కానీ అసలు చూడడం కూడా ఏం లేదనమాట. కంప్లీట్ గా డిఫరెన్స్. డాడీతో ఎలాంటి రిలేషన్ అనేది లేదు. హాయ్ అన్నా కూడా కనీసం తిరిగి హాయ్ చెప్పే కూడా లేదనమాట. అట్లా అయిపోయింది. చూడని కూడా చూడట్లేదు. ఒక మాటలో చెప్పాలంటే రీసెంట్ గానే నేను వెళ్ళడం జరిగిందంటే అనంతపూర్ టు పాకిస్తాన్ బార్డర్ కంటే ముందు. సో అప్పుడు ఏంటంటే నా కొడుకు అనేటోడు ఎవరు లేడు, ఎప్పుడు చచ్చిపోయాడు, అసలు రావద్దండి అని చెప్పి రిలేటివ్స్ తో చెప్పడం జరిగింది. సో అంటే ఇంకా చెప్పినట్టు అమ్మ నాన్న గురించి అంటే రిలేషన్షిప్ ఎక్కడ ఎవరితో బాండింగ్ అంత లేదు. 6 years అంటే మనకి అంత అవగాహన కూడా ఉండదు లైఫ్ లో. సో డాడీ కూడా పట్టించుకోలేదు. మరి ఎవరి దగ్గర ఉంటున్నాం మరి ప్రెసెంట్ గానీ తర్వాత 6 years నుంచి? 6 years నుంచి అమ్మమ్మ దగ్గర ఉండే అన్న. తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి సపరేట్ వచ్చేసాం. ఎట్లా సపరేట్ అన్నట్లు? అంటే రూమ్ తీసుకొని నార్మల్ గా నా డ్రీమ్స్ ఏంది, సో దాని మీద ఆలోచించుకుంటా ఏదో లైఫ్ లో సాధించాలి అన్న దాని మీద వచ్చిన అన్నమాట. సిబ్లింగ్స్ అక్క అని చెల్లి సిస్టర్ ఉంది. సిస్టర్ ఏంటంటే డాడీ ఎలా చెప్తే అలా అన్నమాట. వైట్ పేపర్ తీసుకొచ్చి ఇది బ్లాక్ అంటే అది బ్లాక్ అనే టైప్. అట్లా అక్క అక్కడ ఉండిపోయింది. ఈ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడటం కానీ అట్లా కలవటం కానీ జరుగుతుందా మరి అక్కతో? ఇంతకు ముందు లేకుండే గానీ ఇప్పుడు ఫేమ్ వచ్చిన కాడ నుండి అందరు వస్తున్నారు అనమాట దగ్గరకు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేను మాట్లాడట్లేదు ఇప్పుడు ఎవరి దగ్గర. ఓకే రైట్. ఎంతవరకు చదువుకున్నావు మరి స్టడీ? నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. అంతే. ఏ ఇయర్ లో? ఇయర్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఇంటర్ కి ఆపేసిన. ఓకే. మరి తర్వాత స్టడీ గురించి పోవటం కానీ అట్లా ఏమనిపించలేదు? ఏమనిపించలేదు. అంటే చదువుకోవాలని ఉన్నా సరే సపోర్ట్ లేదనమాట బ్యాక్ సైడ్. సో ఉన్నంత వరకు చదువుకున్నా, ఇంకెవరు సపోర్ట్ లేదు. అండ్ చదువుకుంటేనే బాగుపడతాం అనే దానికి కూడా లేదు. ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తా ఉన్నారు కాబట్టి నాకున్న నాలెడ్జ్ కి లైఫ్ లో ఏదైనా ఒకటి గట్టి సాధించాలా, అది నలుగురికి ఉపయోగపడాలా అన్న టైంలో ఈ ట్రావెలింగ్ మీదకి వచ్చినాను. నువ్వు అన్నట్టు ఇందాల బంధువులు ఎవరు నాతో మాట్లాడరు, అందరు దూరంగా ఇప్పుడిప్పుడే వస్తున్నారన్న. సో గతంలో బంధువులు ఎలా ఉండేవాళ్ళు నీతో? మరి లైక్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికి వెళ్తామన్నా, బాబాయ్ అవ్వచ్చు, అత్తమ్మమ్మలు అవ్వచ్చు, వెళ్ళినప్పుడు ఒక పూట ఫుడ్ పెట్టడానికి కూడా గట్టిగా ఆలోచించేటోళ్ళు అనమాట. అంటే పెడితే ఇక్కడే ఆగిపోతాడేమో, లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా ఇంకో చోటికి అన్నట్టు చాలా ఘోరంగా చూసారనమాట. లైఫ్ చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినాం భయంకరంగా. అంటే సొసైటీ ఎలా ఉంటది, రిలేషన్షిప్ ఎలా ఉంటాయని చూసి వచ్చినాం ఆల్మోస్ట్ అని. అంటే లిటరలీ చెప్పాలంటే ఇప్పుడు కూడా బతకనికి స్కోప్ లేదనమాట. లైక్ ఎందుకు బ్రతుకుతానో కూడా రీజన్ లేదు, జస్ట్ బ్రతుకుతా ఉన్నాను అంతే. దానికి ట్యాగ్ లైన్ జై జవాన్ జై కిసాన్. ఒక ట్యాగ్ లైన్ గురించి బతుకుతున్నావు అంతే. నీకు ఎప్పుడు ఫేమ్ వచ్చింది మరి వీటి గురించి? అంటే అంటే ఐ మీన్ ఫస్ట్ అయితే ఈ ఆలోచన ఇన్స్టాలో ఇలాంటి రీల్స్ చేయాలి. ఇప్పుడు కొంతమంది రీల్స్ డైలాగ్స్ లేకపోతే బోల్డ్ రకరకాల చేస్తారు. సో ఈ రీల్స్ అంటే పాదయాత్ర చేయాలి, ఒక జై జవాన్ జై కిసాన్కి ఒక విలువ ఇవ్వాలని నీకు ఎప్పుడు వచ్చిన థాట్స్ అనేవి? యాక్చువల్లీ నాకు రాకేష్ అని చెప్పేసి నా బ్లడ్ ఫ్రెండ్ ఉన్నాడు. మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం చూసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఫార్మర్సే అనమాట. సో ఏంటంటే పంటల వల్ల నష్టం వచ్చి మొత్తం సూసైడ్ చేసుకున్నాడు. వీడేమో హాస్టల్లోనే చదువుకుంటాడు. సో మా ఫ్రెండ్ కన్నీళ్ళు నా యాత్ర ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదీప్. ఓకే. సో లైక్ ఏంటంటే అప్పుడు వాడు ఒక మాట తీసుకున్నాడు అనమాట, మనం బ్రతికినంత కాలం మంచిగా చేసి బతకాలా, మన స్వార్థం కోసం వద్దు. మా డాడీ లాంటి వాళ్ళు బయట ఇంకెంతమంది చనిపోతున్నారో, నాలాగా ఎంతమంది అనాథలు అవుతున్నారో తెలియదు. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఏదైనా ఒకటి గట్టి పోరాటం చేయాలి, రైతులకు ఒక ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి అని చెప్పి 2017 మధ్యలో చెప్పడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఆలోచించడం స్టార్ట్ చేసినాం, ఎట్లా చేస్తే అప్రోచ్ అవుతారు, ఎట్లా ఫిక్స్డ్ రేట్స్ వస్తాయి అని. సో అందరు ఏంటంటే నార్మల్ ట్రావెలింగ్ చేస్తా ఉన్నారు, రీల్స్ చేస్తా ఉన్నారు. అప్పుడు టిక్ టాక్ చాలా ఫేమస్ అయ్యేసరికి ఎవ్వడు సెల్ఫ్ వాడు చూసుకుంటా ఉన్నాడు కానీ పక్కనోడికి ఉపయోగపడేలాగా ఎవరు చేయట్లేదు స్టిల్ ఈ రోజుకి కూడా. సో ఆ టైంలో డిఫరెంట్ గా ట్రావెలింగ్ ని బైక్ మీద సైకిల్ మీద చేస్తా ఉన్నారు. పాదయాత్రలో ఎవరు లేకుండే. ఆ పాదయాత్ర అనేది కూడా జస్ట్ టెంపుల్స్ వరకు ఇలా చేస్తుండే అనమాట. ఇండియా మొత్తం ఎందుకు ట్రావెల్ చేయకూడదు? ట్రావెల్ చేసి ఒక్కళ్ళన్నా, ఇన్ని కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్కళ్ళన్నా అడగరు కదా, అడుగుతారు కదా దేనికోసం పోతున్నావు. అప్పుడు నా పాయింట్ రైజ్ చేయొచ్చు కదా అన్న ఆలోచనతో 2018లో 18,000 కిలోమీటర్లు ఫస్ట్ పాదయాత్ర తెలుగు స్టేట్స్ నుంచి నేనే స్టార్ట్ చేసిన, అది కూడా ₹1 లేకుండా. సూపర్. ఎట్లా ఏ రాష్ట్రాలు తిరిగేవాళ్ళు? ఇండియా మొత్తం అయిపోయింది. ఇండియా మొత్తం తిరిగి ఫస్ట్ మా అనంతపూర్ నుంచి బెంగళూరు నుంచి తమిళనాడు, కేరళ అట్లా మొత్తం సరౌండ్. సూపర్. రెస్పాన్స్ ఎలా ఉంది అప్పుడు? అంటే అప్పుడు మనకి సోషల్ మీడియా గురించి అంత అవగాహన లేదన్న. ఇంకోటి ఏంటంటే మనకు అంతంత మాత్రమే నాలెడ్జ్ కాబట్టి జస్ట్ మైండ్ లో ఉండే రైతులు పండించిన పంట ఫిక్స్డ్ రేట్ తీసుకురావాలి, అదొక్కటే రన్ అవుతుండే. దాన్ని వీడియోస్ పెడితేనే రీచ్ వస్తుందా లేకుంటే ఏమని లాస్ట్ 6 months బ్యాక్ వరకు తెలియదు నాకు. సోషల్ మీడియాను వాడితేనే ఇంతమందికి తెలుస్తుంది. లాస్ట్ 6 months బ్యాక్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా లేదు, ఇప్పుడు నువ్వు ఇంత చేసినావు 4 years గా ఎక్కడ యూజ్ రాలేదు కాబట్టి సోషల్ మీడియాలో పెడదాం,
రీచ్ వస్తే డెఫినెట్లీ నువ్వు అనుకున్నది జరుగుతుంది. హార్డ్ వర్క్ చేస్తా ఉన్నావు కాబట్టి అది వృధా అవ్వకూడదు అని చెప్పి అప్పటికప్పుడు నాకు ఒక అకౌంట్ క్రియేట్ చేపించి వీడియోస్ పెట్టేయడం జరిగింది అనమాట. ఓన్లీ 6 months లో ఇంత? ఓన్లీ 6 months అన్న, అంత ఎక్కువ కూడా. 1,30,000 40,000 1,30,000 సూపర్. సో మరి ఇప్పుడు ప్రయత్నిస్తున్నావు కదా, ఏంటంటే నేను కొన్ని వీడియోస్ చూశాను, నువ్వు అనంతపూర్ టు ఇక్కడ వరకు పాకిస్తాన్ బోర్డర్ వెళ్ళే వరకు. సో ఫస్ట్ వీడియో చూశాను, మధ్యలో వీడియో చూశాను, ఎండింగ్ వీడియో కూడా చూశాను. సో మధ్యలో ఎలా అంటే నడుస్తూ దమ్ము వచ్చినట్టు, బ్లడ్ పడినట్టు కూడా. సో అలా అంతగానం ఉన్నప్పుడు మరి రెస్ట్ తీసుకోవడం జరిగిందా? ఎందుకు అంత కఠినంగా తీసుకోవాల్సి వచ్చింది మరి? అది లైక్ ఏంటంటే అన్న, నాకంటే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఇప్పుడు తల్లి లేదు, ఒకవేళ నేనంటే మా మదర్ కోసం బ్రతకనీకి. నన్ను నమ్ముకొని ఉన్నది నా ఫ్రెండ్, వాడికి ఇచ్చిన మాట. అండ్ ఫార్మర్స్ గురించి మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీకి ఏదైనా అయింది అంటే ఉన్న న్యూస్ ఛానల్స్ మొత్తం ఆడనే ఉంటే ఫ్యాన్స్ అందరూ ఆడనే ఉండి ఏమైందని ఎంక్వైరీ చేస్తారు. అది ఒక ఫార్మర్ సూసైడ్ చేసుకొని చనిపోతే ఒక్కడు ముందుకు రావట్లేదు. అండ్ దేశానికి మనకు వెన్నెముకలైన రైతుల గురించి, జవాన్ల గురించి ఏదైతే ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి అదొక మైండ్ లో ఉండిపోతుండే అనమాట. దాంతో పాటు కరోనా టైంలో మనకి ఫుడ్ దొరక చాలా ఇబ్బందులు పడిపోయాను. అంటే ఎప్పుడు కూడా ఒక 2-3 క్వశ్చన్స్ రన్ అవుతా ఉంటాయి. ఉన్న పలంగా ఫార్మర్స్ వ్యవసాయం చేయడం ఆపేస్తే మన ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ ఇప్పుడున్న జనరేషన్ లో రైతుల కొడుకులు ఎవ్వరు రైతులు అవ్వట్లేదు. సో ఈ ఆలోచనలు అనమాట, అరే ఫుడ్ కావాలి కదా తిననీకి, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, నేనే చేస్తాను. నా ఫ్రెండ్ ఇంత బాధపడినాడు కదా, ఇంకొకసారి వాడిని బాధ పెట్టకూడదు, మన వల్ల అయ్యే వరకు మనం చచ్చే వరకు పోరాడదు అని చెప్పి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, బ్లడ్ పడిన ఆల్మోస్ట్ చావు అంచుల దాకా వెళ్ళినా సరే నెవర్ గివ్ అప్, జై జవాన్ జై కిసాన్. ఇన్ కేస్ నా మైండ్ సెట్ ఏమన్నా కొద్ది ఫేమ్ వచ్చిన తర్వాత మారుతుందేమో అన్న భయంతో నా యాత్ర స్టార్ట్ చేసినప్పుడు టాటూ కూడా ఉంటుంది, జై జవాన్ జై కిసాన్. ఇది మెయిన్ మోటివ్, ఎవరు అడిగినా సరే ఇది చూపిస్తా అనమాట. అంతే. అంటే మధ్యలో ఇప్పుడు కొంతమంది ట్రావెల్స్ నిన్ను కూడా ట్రోల్ చేశారు, మెసేజ్ చూసినా లేదో, చూసే ఉంటాం మేబీ. ఎలా అంటే వీడు కొంచెం దూరం నడుస్తాడు, తర్వాత అంతా బైక్ సైకిల్ ఏదో ఒకటి యూజ్ చేస్తాడు, ఇన్ని కిలోమీటర్ నడిచేంత అవసరం వీడికి లేదు చేయడం అన్నట్టుగా విన్నావా? చూసినాను. నా వరకు వస్తాయి కదా, నాకు ట్రోల్ చేసిన రాకుండా. ఎలా అనిపించింది మరి అప్పుడు? ఫస్ట్ బాధ అనిపించింది అన్న. లైక్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫార్మర్ సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వరు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వడు. నాలంటోడు ఇట్లా ట్రావెల్ చేస్తున్నాడు అనేసరికి ఇంతమంది నా మీద ఏడుస్తా ఉన్నారు. అదేదో వాళ్ళకి జరిగినప్పుడు రియాక్ట్ అయ్యింటే అది ప్లస్ అవుతున్నాయేమో అన్న బాధ అనమాట. నా మీద పడితే ఏం రాదు, ఎందుకంటే నేను చేస్తున్న దాని వల్ల ఎవరికి నష్టం లేదు. అయితే గీతే నాకే నష్టం. ఫ్యూచర్ లో నేను నడుస్తాను నడవలేనో కూడా తెలియదు, ఎందుకంటే మొత్తం బోన్స్ లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా కరిగిపోద్ది. లైఫ్ స్పాయిల్ అయ్యేది నాది కదా, నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది. కానీ ఏడ్చిన అన్న, బాగా ఏడ్చిన. అరే నేను మన దేశానికి వెన్నెముకలైన వాళ్ళ రైతుల గురించి నేను చేస్తా ఉంటే అన్ని ట్రోల్స్ చేస్తే మీకు ఏమొస్తుంది? ఆ ట్రోల్స్ పడ్డానికి కూడా రీజన్ ఏంది అంటే అన్న, ఇటలీలో 1986 లో 24 hours కి 228 kilometers వాక్ చేయడం జరిగింది అనమాట ఒక పర్సన్ ట్రాక్ లో. సో అదేంటంటే ఇప్పటి వరకు మన ఇండియా నుంచి ఎవ్వడు ఆ రికార్డ్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్ బ్రేక్ చేయనీకి అని చెప్పేసి నేను 19 hours లో 178 kilometers వాక్ చేసిన. అది ఏమైపోయింది అంటే మన వాళ్ళకి తెలియదు కదా, ఒక మనిషి అన్ని కిలోమీటర్లు ఎక్కడ నడుస్తాడు, వీడు ఫేక్ అని చెప్పి అక్కడి నుంచి ట్రోల్స్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఫేమ్ కోసమే ఇవన్నీ చేస్తా ఉన్నాడు, మనుషులు అనేటోళ్ళు నడవరు అది అని చెప్పి రీసెంట్ గా ఒక 2-3 days బ్యాక్ వరకు కూడా నేను కూడా వాళ్ళకి ఛాలెంజ్లు ఇవ్వడం, వాళ్ళు నాకు ఇవ్వడం అంతా జరిగింది. ఎలాంటి ఛాలెంజ్లు చెప్పండి మాకు? వాళ్ళు ఏంటంటే 24 hours లో మాకు 178 వద్దు కానీ 120 kilometers నడుచు నీకు 5 lakhs డబ్బులు ఇస్తాము, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే వస్తాము అది అని చెప్పాను. నేను అన్ని యాక్సెప్ట్ చేసిన. రాలేదన్న, వాళ్ళే ఆగిపోయారు, గివ్ అప్ ఇచ్చారు. నువ్వు రెడీగా ఉన్నావు కానీ వాళ్ళైతే రెడీగా లేరు. నేను రెడీ అన్న, ఎందుకంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే నేను భయపడాలి, నేను నడవగలను, తప్పేముంది అందులో. ఓకే రైట్. వీళ్ళ గురించి ఎప్పుడు జరిగేవే ఉంటారు, మంచిగా ఎప్పుడు ఎదురు వస్తూనే ఉంటది ఏదో ఒకటి. సో మరి నడిచేటప్పుడు 2,000 kilometers నడిచేటప్పుడు సో కాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన? వాటర్ బొబ్బలు వచ్చేస్తాయి, మొత్తం హీట్ అయిపోతాయి అనమాట లెగ్స్ అనేది, ఎందుకంటే రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటది అంటే నైట్ పడుకున్నప్పుడు నరాలన్నీ పట్టేస్తాయి అనమాట లెగ్స్. ఎందుకురా ఈ బాధ, దీనికంటే చావడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట. బట్ ఏంటంటే మైండ్ లో అది ఒకళ్ళ కోసం చేస్తా ఉన్నాం కాబట్టి అది ఆగకూడదు, ఏదో ఒకటి చేయాలి ఫిక్స్ అయిపోయాను మెంటలీ అన్న. ప్రాణం పోయేలోపు నేను అనుకున్నది నెరవేర్చుకోవాలి. అయితే ఈ జర్నీలో నైట్ స్టే పండుకుంటూ కదా ఎక్కడో సడ స్లీప్ చేస్తున్నాడు. సో ఆ ప్లేసెస్ ఎక్కడ మరి ఎలా తీసుకున్నాడు ఆ ప్లేసెస్? నేను వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ట్రావెల్ చేసిన తర్వాత నైట్ పెట్రోల్ బంక్స్, డాబాస్, టెంపుల్స్ ఇటువంటి చోట స్టే చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు కొంతమంది పర్మిషన్ ఇస్తారు పడుకోవడానికి, కొంతమంది ఇవ్వరు. ఇవ్వనప్పుడు ఏం చేస్తాను అంటే నార్మల్ గా వీడియో ముందు నేను ఈ పెట్రోల్ బంక్ లో స్టే చేస్తాను అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న ఇవి మనకి ఉంటాయి బస్ స్టాప్స్, చిన్న చిన్న గుడిసెలు అట్లాంటి చోట స్టే చేస్తా ఉంటాను. అంటే స్టే దొరకనప్పుడు మాక్సిమం పెట్రోల్ బంక్స్ లో స్టే చేస్తాను. రైట్. ఈ పాదయాత్రలో అంటే అనంతపూర్ టు పాకిస్తాన్ పాదయాత్రలో నీకు బాధ కలిగించిన విషయం ఒకటి, నీకు హ్యాపీనెస్ ఇచ్చిన ఒకటి
ఈ ట్రావెలింగ్ మధ్యలో ఎక్కువ బాధ కలిగించినది ఏంటి అంటే అన్న, నా వాక్ స్టార్ట్ అయినప్పుడు అనంతపూర్ టు పాకిస్తాన్ది నన్ను చాలా మంది ఫార్మర్స్ మీట్ అవ్వడం జరిగింది. కొన్ని వందల మంది మీట్ అయ్యారు. వాళ్ళు నన్ను మీట్ అయినప్పుడు ఆ క్షణం వాళ్ళ కళ్ళల్లో కనిపించింది ఏంటంటే, ప్రదీప్ అనే వ్యక్తి మా కోసం ఏదో ఒకటి సాధిస్తాడు, ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ రేట్లు వస్తే మా బతుకు మారుద్ది అన్నది నేను వాళ్ళ కళ్ళల్లో చూసిన. అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బాధ ఏంట్రా అంటే, ఇప్పుడు ఈ ట్రోల్స్ పడినాయి చూసినావా, ఏ ఫార్మర్స్ అయితే నన్ను మీట్ అయ్యారో వాళ్ళే నన్ను తప్పుగా చూస్తున్నారు అన్నమాట. అవునా? చాలా ఫార్మర్స్. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఏంటంటే అన్న, లైవ్ లో చూసింది నమ్మరు, పక్కనోడు చెప్పింది ఏంట, కష్టపడిండేది నేను, దానివల్ల ఎవరికి నష్టం లేదనే సంగతి అందరికీ తెలిసినా సరే పక్కనోడు ఏం చేశాడు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని ఎనికి లాగడం. అంటే అప్పుడున్న అది నమ్మకం ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించడానికి ఇంకెన్ని టైం పడుతుందో తెలియదు. అంటే ఇప్పుడు ఫార్మర్స్ అలా చేశారంటున్నావు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా డబ్బు ఆశించడం కానీ, తీసుకోవడం కానీ, ట్రావెలింగ్ కి, ఫుడ్ కి ఏమైనా ఎక్స్పెషన్స్ ఏమన్నా అడిగడం జరిగిందా? మరి ఎందుకు అట్లా బ్యాడ్ అయిపోవడం? ఈ రోజు లేదన్నా, నేను అసలు అట్లాంటివి అడగను ఎవరిని కూడా. ఫుడ్ పెట్టియండి, నాకు మనీ ఇవ్వండి అని చెప్పి ఇప్పటిదాకా చేజాప్ ఎవరిని అడగ. ఉన్నప్పుడు తింటాం, లేదంటే మూసుకొని సైలెంట్ గా ఉంటాను, పస్తులైనా పడుకుంటాను, కానీ చేజాప్ ఎవరి దగ్గర ఏది అడగం అనమాట. అది మా మదర్ రూపాయి ఆశించకుండా చేసేటప్పుడు రైతుల కోసం ఎందుకు రైతులు తిరిగి అలా చేయడం? తిరిగి ఏంటి అంటే అన్న, అప్పటిదాకా నమ్మకం చేస్తానండి, బట్ మధ్యలో ఫేక్ ఎలిగేషన్స్ పడినాయి కదా, వీడు రైతుల పేరు వాడుకొని ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు అని చెప్పి కావాలని నా అనుకునేటోళ్ళు సృష్టించారనమాట సరౌండింగ్స్. ఇప్పుడు అనంతపూర్ నుంచి పాకిస్తాన్ బార్డర్ దాకా నడుచుకుంటూ వెళ్ళడం అంటే సాధ్యం కాదు. రైతుల కోసం కాకపోయినా ట్రావెలింగ్ అని పెట్టుకున్నా వస్తారు ఫాలోవర్స్. అంటే అది ఆలోచించడానికి ఎట్లా ఉంటది అంటే సాధ్యం కాదనమాట. ఎవరైనా శత్రు దేశం వరకు నడవాలనుకుంటారో చెప్పండి, లేదు అనుకోరు కదా. సో దాని వల్ల ఏమైపోయిందంటే, నేను పెట్టిన ఫస్ట్ డే నుంచి ఎండింగ్ వరకు కూడా ఫాలోవర్స్ మస్తు మంది కలవటం, నా వీడియోస్ అన్ని ఉంటాయి. ఒక రోజులోనే నేను దాదాగా ఒక 500-600 మందిని మీట్ అవుతూ ఉండే. అంత క్రేజ్ వచ్చేసరికి నా అనుకునేటోళ్ళే ఓర్చుకోలేకపోయారు అన్నమాట. కావాలని ఫేక్ ఎలిగేషన్స్ చేసి ఒకరు ఇద్దరు ఫార్మర్స్ దగ్గర నా గురించి కావాలని మాట్లాడించి ఎనికి లాగనికి ప్రయత్నించారన్నమాట. కానీ ఎలాంటిది ఎవరి వల్ల కాలేదండి? కాలేదు. సరే రైట్, ఇప్పుడు నువ్వు పాదయాత్ర ఎన్ని రోజులు చేసావు? పాదయాత్ర 45 days పట్టిందన్న, 2300 చేంజ్ కిలోమీటర్స్. ఓకే రైట్. ఆ 45 days ఫుడ్ ఎలా మరి నీకు? అంటే నా దగ్గర నువ్వు అన్న ఇందాక ఇన్కమ్ సోర్స్ ఎలా లేదన్నా నా దగ్గర ఇప్పటికీ లేదని చెప్తున్నావు. సో మరి 45 days కి వాటర్ అనేది, వాటర్ ఫుడ్ ఈ రెండింటికి ఉండాలి డబ్బులు అయితే, మరి ఎలా వచ్చింది? లైక్ ఏంటంటే, మనం వీడియోస్ పెట్టినప్పుడు మనల్ని కలవడానికి కొంతమంది వస్తారు. జనరల్ గా వాళ్ళే వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ఇట్లాంటివి తీసుకొని వస్తూ ఉంటారు. సో అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. మనం నేషనల్ ఫ్లాగ్ పెట్టుకొని జై జవాన్ జై కిసాన్ అనే ఒక బ్యానర్ తగిలించుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి, ఎక్కడి నుంచి వెళ్తున్నావు ఏంది అని చెప్పి రోడ్ మీద చాలా మంది అడుగుతూ ఉంటారు. సో లైక్ అట్లా మనకి అట్లా సోర్స్ అయిపోయింది. సో ఇందులో ఒక మాట అనుకున్న వాళ్ళే నన్ను లాగారని, అంటే ఫ్రెండ్సా, బంధువులా, లేకపోతే ఇంకెవరన్నా? ఫ్రెండ్స్ ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ అని బాండింగ్ చెప్పు ఒకసారి తెలుసుకుందాం. నాకు ప్రెసెంట్ అయితే ఉన్నది నలుగురు ఫ్రెండ్స్ అన్న. అంటే గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ వల్ల నేర్చుకున్న గుణపాఠాలు ఉంటాయి కొన్ని మంది, మంచి చెడు. సో మంచి నేర్చుకున్న గుణపాఠాలు ఫ్రెండ్స్ ఎవరు, చెడు నేర్చుకున్న సిచ్యువేషన్స్ ఏంటి చెప్పేసి. మంచిగా ఉండేటోళ్ళు అంటే ఇద్దరన్న, స్పందన అని, రాకేష్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు అనమాట. మెయిన్ డెప్త్, నాకు ఏమైనా సరే అనుకుని చూసుకుంటారు. ఇంకా మిగతా వాళ్ళంతా కూడా జస్ట్ టైం పాస్ అనమాట, రావడం, మాట్లాడడం, వెళ్ళడం. లైఫ్ లో ఎదుర్కోలేని దెబ్బలు ఏంటంటే గిన, నా ముందు ఒకటి మాట్లాడి పక్కన ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నాడు. ఫ్రెండ్సే. ఓకే, ఎట్లా అంటే కానీ, ఇప్పుడు వీనికి ఎవరు లేరురా, మనం మాట్లాడితే మనం పెట్టాల్సి ఉంటది, మన మీద డిపెండ్ అవుతాడు, ఇట్లాంటి వాడు ఎందుకు బతకాలా, చచ్చిపోవాలా, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసరికి మామ నువ్వు తోపరా, నువ్వు లేకపోతే మేము లేమురా, ఇవి ఈ డైలాగులు అనమాట. లైక్ అది ఏదో డైరెక్ట్ ముఖం మీద చెప్పేసి నేను మాట్లాడుకున్నా ఉంటాను కదా. నలుగురిలోకి తీసుకెళ్లి ఇన్సల్ట్ చేయడం. లైక్ ఎట్లా అంటే అన్న, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట. నాకి నా ఫ్రెండ్ రాకేష్, మేమిద్దరం పాత ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళాం బయటికి, చిన్న ఈవెంట్ ఉంటే వెళ్ళాం అనమాట. సో అక్కడ ఏమైపోయిందంటే, నన్ని తక్కువ చేసి అందరు మాట్లాడుతున్నా, వాడు ఒక బెగ్గింగ్ టైప్ ఉంటారా ఎప్పుడు కూడా, వాడిని ఎందుకు తీసుకొని వచ్చినారు ఇట్లాంటి చోటికి, అది ఇది అని చెప్పి చాలా తక్కువ చేసి మాట్లాడి. నీ ఫేమ్ రాకముందలా? ఫేమ్ ఉన్నప్పుడు, ఫేమ్ లేనప్పుడు కూడా, రెండు విధాలుగా అదే జరుగుతా ఉంది. ఫేమ్ ఉన్నప్పుడు ఎందుకు అంటారు, అంటారు కదా, నీ వెనక తిరుగుతూ ఉంటారు కదా. మా ఫ్రెండ్స్ అట్లా లేరన్న, అంటారు కదా, ఉంటారన్న కొంతమంది కావాలని ఎనికి లాగేటోళ్ళు. ఇప్పుడు ఫేమ్ వచ్చిందంటే యాటిట్యూడ్, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం అంటే, లేకపోయినా సరే మనం ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చినాము అంటే మన బిహేవియర్, డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మారుద్ది. ఆ టైంలో ఆటోమేటిక్ గా నేను మారుతా ఉన్నాను. లైక్ నా బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్ రాకేష్ గారు ఉన్నాడు, వాడు చూసుకుంటా ఉన్నాడు కదా. సో అట్లా అయ్యేసరికి ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యలో మనం చిచ్చు పెట్టి వీళ్ళని డివైడ్ చేసి వీడు పడిపోతాడు కదా అంటే, కావాలని గొడవలు పెట్టడం, తక్కువ చేసి మాట్లాడడం ఎట్లా. సో ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్న ఒక గుణపాఠం ఏంటి నువ్వు నేర్చుకున్నది? ఫ్రెండ్స్ అనేటోళ్ళని నమ్మకూడదు అన్న. అంటే లైఫ్ లో ఒకటే ఉంటాడు, ఆ ఒక్కడినే నమ్మి ఉండాలంతే.
అంతే. లక్ష్మణుడు లెక్క, లక్ష్మణుడు లెక్క ఒక్కడే ఉంటాడు అనమాట మనతో పాటు. సో నా లైఫ్ లో నా ఫ్రెండ్ రాకేష్ అనమాట. సో రాకేష్ గురించి చెప్పాలంటే ఏం చెప్తా, ఒక 2 మాటల్లో నీ లైఫ్ గురించి? నా లైఫ్ లోనా వాళ్ళు లేకపోతే నేను లేను అంతే, సీరియస్లీ. ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నానన్నా కూడా దానికి కారణం వాడే. ఎందుకంటే నేను హైదరాబాద్ కి వచ్చే 1 day ముందు కూడా నేను సూసైడ్ అటెంప్ట్ చేసిన, చచ్చిపోవాలని. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు లేరన్నా, నాకు లిటరలీ బతకాలన్న హోప్ లేదు. స్టిల్ ఈ రోజు కూడా మీ ఇంటర్వ్యూ ముందు కూడా చెప్తా ఉన్నా. నాకు అర్థం కానిదంటే, ఇప్పుడు అనుకున్నావా, ఎప్పటి నుంచి అనుకుంటున్నావా సూసైడ్ చేసుకోవడం? ఉంది ఎట్లా? ఫస్ట్ టైమా? ఫేమ్ వచ్చిన తర్వాత. ఫేమ్ వచ్చాక చనిపోవడం ఏంటి? ఫేమ్ వచ్చిన తర్వాతనే చనిపోవాలనుకున్నా. ఎందుకంటే ఎక్కువ మాటలు ఇప్పుడే వస్తున్నాయి అనమాట. అంతకు ముందంటే ప్రదీప్ అనేటోడు ఎవరికి తెలియదు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నా, తిన్నా తినకపోయినా ఏదో సాగిపోతూ ఉండే అనమాట. ఇది వచ్చిన కాటి నుంచి ఏమైపోయిందంటే ఫేక్ పీపుల్స్ ఎక్కువ దగ్గర అవ్వడం జరిగింది, అవసరాలకు వాడడం జరిగింది, సూటిపూటి మాటలు అనడం జరిగింది. అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో స్టిల్ ఈ రోజు కూడా ఇందాక వచ్చేటప్పుడు కూడా చాలా జరిగాయి. అట్లా ఉంటది అనమాట అంతే. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ అంటే అంటే వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారనేనా, లేదా నాతో పాటు ఎవరు ఉండట్లేదని చనిపోవాలనుకుంటున్నావు? అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్న. నేను అందరిని అర్థం చేసుకుంటున్నాను. నా పొజిషన్ తెలిసి నేను ఏ స్థాయిలో ఉన్నానని తెలిసినా సరే ఇంకా తొక్కాలని చూస్తా ఉన్నారు. నా మైండ్ సెట్ ఎట్లదంటే అన్న, అమ్మ లేదు కాబట్టి ఎవ్వరు పలకరించినా సరే అరే నా ఓడు ప్రాణం పెట్టేస్తా ఇంకంతే. ఎందుకంటే మనకి ఎవ్వరు లేడు కాబట్టి ఇంకా అన్ని వాళ్ళే అన్నట్టు కలిసిపోతాను అనమాట. అలా కలిసిన తర్వాత వెన్నుపోట్లు ఎక్కువ పడవడం జరిగింది. ఓకే, ఏమన్నా గర్ల్ ఫ్రెండ్స్, లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయి? ఫేమ్ వచ్చి రాకముందు ఒకటి, ఫేమ్ కు ముందే ఉండే. చెప్పండి, పేరు చెప్పను కానీ. పేరు అవసరం లేదు. అంటే మదర్ చనిపోయిన తర్వాత ఉండే అనమాట. నాకు కూడా ఒక అమ్మాయి ఉంటది లైఫ్ లో, వస్తుంది. సినిమాలు చూసి చెడిపోయాను నేను కూడాను. మన లైఫ్ లో కూడా అమ్మలాగా చూసుకునే అమ్మాయి, ఒక అమ్మాయి వస్తుంది అని చెప్పి అట్లనే ఒక అమ్మాయి పరిచయం అనమాట మానంతపూర్కి వెళ్ళి. సో ఎట్లా అంటే అన్న, ఆ అమ్మాయి దగ్గర నేను చూసిన ప్రేమని స్టిల్ ఈ రోజు వరకు ఎవరి దగ్గర నేను చూడండి. ఓకే, ఎట్లా అంటే బాధ అవుతుంది అంటే వచ్చి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే టైపు. ఎంత మంది అయినా ఉండండి, ఎన్ని వేల మంది అయినా ఉండండి, పబ్లిక్ అయితే పబ్లిక్ ఎక్కడైనా సరే హక్ చేసుకుని మరి కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను ఉన్నా నీకు అని చెప్పి ధైర్యం చెప్పే అమ్మాయి సడన్ గా ఒక రోజు వచ్చేసి నాకు మా బావ అంటే ఇష్టం, నువ్వు అంటే ఇష్టం లేదు అని చెప్పి జస్ట్ అది చెప్పి అలా వెళ్ళిపోయింది. దాని నుంచి ఇంకా బయట కూడా పడలేదు. ఫేమ్ రాకముందు నుంచి తనే ఉంది. ఫేమ్ రాకముందు ఎప్పుడు ఇడిపోయారు? ఈ మధ్యలో ఏమన్నా ఫేమ్ వచ్చాక? 4 years అయిపోయింది. ఫేమ్ రాకముందులే. నేను ఫస్ట్ వాక్ స్టార్ట్ చేయక ముందే బ్రేక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రిలేషన్షిప్? ప్రస్తుతానికి అయితే పెట్టుకోవాలన్న ఆలోచన లేదన్న. అంటే నమ్మినా రీసెంట్ డేస్ లో కూడా ఒక అమ్మాయిని గుడ్డిగా నమ్మినా, బట్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ కూడా నాకు అంతగా అంటే చెప్తాను కదా నా మెంటాలిటీ ఏంటంటే, నా అనుకున్నాను అంటే ఎంత దూరం అయినా దాన్ని హేట్ చేసినా, నాతో మాట్లాడకపోయినా సరే నా మనసులో ఎప్పుడు రన్ అవుతా ఉంటది, అరే వాళ్ళు మన వాళ్ళే, మనం మాట్లాడదాం, వాళ్ళు మాట్లాడకపోతేనేమి. యాటిట్యూడ్ చూపించేది, వదిలేసుకునేది మన వాళ్ళగా. నన్ను వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ నేను ఎవరిని వదలలే. రీసెంట్ డేస్ లో కూడా ఒక అమ్మాయి బాగా కనెక్ట్ అయిపోయి అంటే హార్ట్ కి తీసుకున్నానన్న బట్ అది కూడా చెడిపోయింది అనమాట మొత్తం. అది ఎందుకు అర్థం కావట్లేదు అంటే లవ్ కలిసి రావట్లేదు అనుకోండి. అబ్బా లవ్ కలిసి రావట్లేదేమో, పెళ్లి చేసుకో డైరెక్ట్. పెళ్లి అన్న సీరియస్ గానే పెళ్లే చేసుకోవాలనుకున్నాను. ఎక్కువ పెద్ద పరిచయం కూడా లేదు. ఇన్స్టాలోనా? నా ఇన్స్టాగ్రామ్ హార్ట్ కి తీసుకున్నాను గట్టిగాని. దానికి ఒక్క మాటలు చెప్పాలంటే ఇంటర్వ్యూ తరపున ప్రదీప్ అనేటోడు ఈ అమ్మాయి తోటి ఎండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకే అమ్మాయిని కూడా లైఫ్ లోకి యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చింది కదా, సో ఫేమ్ లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే కామెంట్స్ కానీ లేకపోతే ప్రపోజల్ లో ఫన్నీ కానీ సీరియస్ గానీ ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు, అన్ని మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు నీకు ఏదో ఒకటి ఖచ్చితంగా కామెడీగా వస్తుంది, ఒకటి సీరియస్ గా వస్తుంది, నవ్వుకునే ఉంటది ఉంటాయి కదా. 2 షేర్ చేసుకోవాలని షేర్ చేసుకో. నవ్వుకునేవి ఏముంటాయంటే అన్న, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందబ్బా ప్రదీప్ ఇలా ఇప్పుడు ఇందులో ఒక అమ్మాయి గురించి చెప్పినట్టు ఏదో ఒక ఫన్నీగా ప్రపోజల్ ఉంటది నీకు, అలాంటివి ఏమన్నా జరిగినాయా? జరుగుతూనే ఉంటాయి కదా. ఏంటంటే అమ్మాయి ప్రొఫైల్ పెట్టుకుని ఒక అబ్బాయి నాతో చాట్ చేసి, అది అమ్మాయి అనుకోండి, నేను 1 month చాట్ చేసిన వాళ్ళతో. 1 lakh followers ఉన్నప్పుడు అని, అది కూడా అనంతపుట్టు పాకిస్తాన్ వాటిలోనే చేసిన. 1 month తర్వాత బ్రో సారీ బ్రో తప్పైపోయింది అని చెప్పి వీడియో కాల్ చేసి నేనే బ్రో చాట్ చేసిన. భయంకరంగా నవ్వుకున్నాను. అరే నేనే దొరికినారా నీకు అంటే మంచిగా మాట్లాడుతున్నాడు అన్న, నేను అట్లా చూసుకుంటాను, నేను ఇట్లా చూసుకుంటాను, నీకు ఏం అవసరం లేదా, కనెక్ట్ అయిపోయినా. నేను పిచ్చినా కొడుకున్నా, నేను ఊరికొరికే కనెక్ట్ అయిపోతా. అట్లా కనెక్ట్ అయిపోయా. లాస్ట్ లో బాధేం అనిపించలేదు కానీ, బట్ నేను అప్పుడున్న మూడ్ లో కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. సరే వెనకాల నుంచి కొంచెం గట్టి సపోర్ట్, నువ్వు నడుస్తావు, నీ వల్ల అవుతుంది, నీ వెనక నేనున్నా, నేను నీకు ఎందుకు బేబీ నువ్వు నడువు అది ఇది అని చెప్పని, బేబీ అది ఇదని. కాళ్ళు నొప్పిస్తున్నాయంటే కన్నా నేను నొక్కుతాను అన్న నువ్వు వేసిన తర్వాత అని చెప్పి అసలు మంచిగా అనిపించింది అన్న. లైక్ ఇప్పుడు కూడా చార్జ్ చేస్తున్నాను ఆడతోటి.
అట్లా ఓకే, ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట ఇన్స్టాలో. చాలా ఉంటది అన్న. అంటే ఏమంటే ఎక్కువ హెయిట్ చేస్తా ఉంటారు కావాలని, బట్ అది పక్కన పెట్టేసి మన డ్రీమ్ వైపు మనం వెళ్ళాలి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నువ్వు నేర్చుకున్నది ఏంటి, సోషల్ మీడియాలో నేర్చుకున్నది ఏంటి, ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి వల్గర్ గా, అంటే ఎవరికి యూజ్ లేకున్నటువంటి కంటెంట్స్ ఇస్తా ఉన్నారు అనమాట. అట్లా కాకుండా నలుగురికి ఉపయోగపడేలాంటి కంటెంట్ ఇస్తే మేలు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ రీల్స్ చూస్తూ ఉంటారు, ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఇప్పుడు అబ్బాయిలు అవ్వచ్చు, వల్గర్ గా బూతులు మాట్లాడి వీడియోస్ పెడితే ఫేమ్ అయిపోతాము అని చెప్పి ఆ టైప్ లో వెళ్ళిపోతారు. అమ్మాయిలు ఏం చేస్తారు? సగం బట్టలు వేసుకుని రీచ్ కోసం, ఫేమ్ కోసం ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరికి యూజ్ లేదు. అదేదో నలుగురికి ఉపయోగపడేలాగా ఒక గుడ్ మెసేజ్ ఇస్తూ రీల్స్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం అనమాట. ప్రదీప్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎట్లయినా? ఇప్పటిదాకా ఏం చేయలేదన్న. సీరియస్ చెప్పు, ఎందుకు 1,30,000 సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు నువ్వు రూపాయి కూడా సంపాదించలేదు ఎలా నమ్ముతారు? నేనైనా మా వ్యూవర్స్ ఎలా నమ్ముతారు అనుకున్నాను. ప్రదీప్ అనేటోడు ప్రమోషన్స్ చేయడన్న. ఇన్స్టాగ్రామ్ ద్వారా మనీ రావాలి అంటే ప్రమోషన్స్ చేయాలి, బట్ నేను ప్రమోషన్స్ చేయను. మైండ్ లో క్లారిటీ ఉందన్నమాట. నేను రైతుల కోసం చేస్తా ఉన్నా, డబ్బు కోసం కాదు. అండ్ దాని వెనక మెయిన్ నా ఫ్రెండే ఉన్నాడు రీజన్. వానికి చెడ్డ పేరు వచ్చేది నేను ఏది కూడా చేయను. ఇన్ కేస్ నా మైండ్ అనిపించినా సరే నేను అవసరమైతే ప్రాణాలు తీసుకుంటాను, కానీ అటువంటి దాని సైడ్ వెళ్ళదు. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ అని చాలా మంది ఇలా చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మూవీ వాళ్ళు కానీ చాలా మంది రకరకాలుగా చేశారు. సో దాని మీద నీ స్పందన ఏంటి? మరి నాన్వేషన్ అన్న కొంచెం దాని మీద పోరాడుతున్నాడు, సో ఆయన కరెక్ట్ అంటవా రాంగ్ అంటవా? నేను ఎవరిని తప్పు పట్టను, కానీ నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తున్నాను. బెట్టింగ్ అనేది ఇప్పుడు 1-2 వీడియోస్ కొట్టేసి పోరాటం చేసినంత మాత్రం ఆగదు, అది గవర్నమెంట్ ఆపాలి. ఇన్ కేస్ గవర్నమెంట్ ఆపినా సరే మళ్ళా బెట్టింగ్ ఏదో ఒక దాంట్లో పబ్లిక్ అనేది యూజ్ చేస్తానే ఉంటారు. అది ఇప్పటి నుంచే కాదు, ఒక కాలం నాటి నుంచి ఉంది కదా జూదం అనేది. సో ఎవరు ఎన్ని చేసినా సరే ఎవరు ఆపరు అనమాట. బట్ మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళ క్లారిటీ ఉండాలి అవతల వాళ్ళే. రైట్. ఇప్పుడు ఎవరిని టార్గెట్ అయితే చేయట్లేదు, మనోడు సేఫ్ గేమ్ ఆడుతుంటే బిగ్ బాస్ లాగా. ఎవరు? ప్రదీప్ బిగ్ బాస్ లాగా ఆడుతున్నాడు గేమ్ అన్న. ఏం ఉండదు అన్న, మీరు అనుకుంటున్నారు అంతే. ప్రదీప్ అనే వ్యక్తి ఇలానే ఉంటాడు, రియాలిటీ అయినా రియల్. నేను అడిగింది ఏంటంటే నాన్ వేసిన చేసేది కరెక్టా రాంగ్ అని అడిగాను. నాన్ వేసిన చేస్తున్న దాని ప్రకారంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పటి నుంచి లేవన్న, ఒకప్పటి నుంచే ఉంది. ఒకవేళ ఫైట్ చేయాల్సి వస్తే ఫస్ట్ నుంచే ఫైట్ చేయాలి. ఇంకొకటి, బెట్టింగ్ యాప్స్ ఎక్కడ ఎక్కువ ప్రమోట్ అవుతున్నాయి? తెలంగాణ అండ్ ఆంధ్రలో. మెయిన్ గా మన తెలుగు రాష్ట్రాల మీదనే కాబట్టి, అయింది ఆంధ్రనే కాబట్టి. ఇక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు బయట ఫారెన్ కంట్రీస్ లోనే నువ్వు అక్కడ మాట్లాడకూడదు. నువ్వు పబ్లిక్ లేకి రావాలి, స్టేట్ లేకి రావాలి, వచ్చి నువ్వు ఇక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి నువ్వు ఇక్కడ అరికట్టాలి దాన్ని. నువ్వు అక్కడుండి నీ కంటెంట్ నువ్వు చేసుకుంటా రీచ్ కోసం అని చెప్పి నువ్వు రీల్స్ చేయడం కరెక్ట్ కాదు. నేనేమి అది ఆయన నేను తప్పు పట్టట్లేదు, కానీ బట్ ఆయన అంటున్నారు కాబట్టి నువ్వు ఇండియాకి రాకుండా నువ్వు అక్కడ పెరుకోన్లాగా మాట్లాడుతా ఉన్నావు అంటున్నారు కాబట్టి, ఇండియాకి వచ్చి మాట్లాడితే ఆయన చేస్తున్నది ఏంటి, ఎంత మంచి ఉందని తెలుస్తుంది. నీకు బెట్టింగ్ ప్రమోషన్స్ అలాంటి ఏమి రాలేదా మరి? మధ్యలో సెటిల్మెంట్ చేస్తారన్న, లైఫ్ మొత్తం సెటిల్ చేస్తామన్నారు. నాకు ఎంత ఇస్తా అన్నారు? ఒక ఫిగర్ చెప్పు. ఫ్యాన్సీ నెంబర్లు అన్న అన్ని కూడా నావి, మంచి ఫ్యాన్సీ నెంబర్. లైక్ ఏంటంటే ట్రావెలర్స్ కి ఎక్కువ వస్తాయండి బెట్టింగ్ యాప్స్ అనేటివి. మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే ఫైనాన్షియలీ మనకి సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మీరే ట్రావెల్ చేయాలనుకో డబ్బులు కావాలి. నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకో, వీని దగ్గర వీళ్ళ బాబులు సంపాదించిన ఆస్తి ఉందరా, అందుకే బుద్ధవాళ్ళు తిరుగుతున్నాడు అనుకుంటారు. ఏమనుకోకనుక అట్లా వస్తుంది అప్పుడు. సో అనుకుంటారు అనమాట. పొరపాటున మాలాంటి ట్రావెలర్స్ ఎవరన్నా కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారనుకో, జనాలు ఈజీగా నమ్మేస్తారనమాట. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాలు అంటే వాడికి డబ్బు కావాలా, బెట్టింగ్ యాప్లు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ తిరుగుతా ఉన్నాడు, నిజమే అని చెప్పి గుడ్డికి నమ్ముతారు అనమాట. సో అట్లా చాలా వచ్చాయి, వందల వేలల్లో వచ్చింది. అయితే నీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసాను బ్రో, దానిలో ఒక చిన్న పాప గురించి 16 కోట్ల 16 crores. సో ఎక్కడ కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు, అది నిజమా కాదా అనేది కూడా చాలా మందికి తెలియదు. సో రెస్పాన్స్ ఎలా ఉంది, మరి దాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాను అన్నది ఒక 4 months నుంచి జరుగుతా ఉంది అన్న. పాపకు సంబంధించి SMA type 1 ప్రాబ్లం తోటి చాలా ఇబ్బందులు పడుతూ ఉంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మిడిల్ క్లాసే. నేను అనంతపూర్ టు పాకిస్తాన్ వాక్ కంప్లీట్ చేసుకుని ఇంటికి రాగానే నాకు మెన్షన్స్ చేస్తూ ఉన్నారు అనమాట తమిళనాడు నుంచి, పాప గురించి అది అని చెప్పి. స్టార్టింగ్ లో నేను కూడా ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి కదా, ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని నేను సైలెంట్ గా. తర్వాత వాళ్ళ మదర్ నాకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్. అక్కడి నుంచి ఎంక్వైరీ చేసి జెన్యూనా కాదా అని తెలుసుకున్న తర్వాత, ఆ జెన్యూన్ అని మేము వెళ్ళి మాట్లాడి జెన్యూన్ అని తెలిసిన తర్వాత ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్. జస్ట్ ఒక ఇంజెక్షన్ కి 16 crores అవుద్దని చెప్పి అన్న. ఎవ్వరూ రియాక్ట్ అవ్వట్లేదు అన్న ఇప్పటిదాకా. తమిళనాడులో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అందరు రియాక్ట్ అయ్యారు, కానీ బట్ 16 crores అమౌంట్ అనేది వస్తలేదు ఇప్పటిదాకా. నాకు తెలిసి ఒక 1 crore దాకా మాత్రమే అయింది వాళ్ళకి.
అంతకుమించి అవ్వలేదు అనమాట. సో దానికి నేనేం చేసినాను అంటే, ఇప్పటిదాకా నేను ఫార్మింగ్ గురించి చేసిన, నెక్స్ట్ నేను చేయబోయేది ఆ పాప గురించి వాక్ చేస్తున్నా. ఈ మంత్ 20th స్టార్ట్ అవుతుంది. ఎక్కడ నుంచి? అనంతపూర్కి వెళ్ళాను. అనంతపూర్ నుండి ఆ పాప ఉన్న హాస్పిటల్ బెడ్ ఊరు వరకు మనం పాదయాత్ర చేయబోతున్నాం. అండ్ మా అనంతపూర్ నుంచి కూడా 50 lakhs వరకు ఫండ్స్ రావచ్చు అంచనా ఉందన్నమాట. సపోర్ట్ అట్లా వచ్చింది. సూపర్. అండ్ మొన్నటి వరకు చూసుకుంటే జస్ట్ ఒక 30-40 వచ్చే మెన్షన్స్ ఇప్పుడు వేలల్లో వస్తున్నాయి అనమాట. ప్రదీప్ అనే వ్యక్తి, అది నాతో పాటు డాల్ఫిన్ అని చెప్పి మా బ్రదర్ ఉన్నాడు అనమాట, అన్న ఆదిలు. సో మేమిద్దరు మెన్షన్స్ పెట్టడం, మేము మాట్లాడడం వల్ల వేలల్లో మెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఫండ్స్ అనేవి ఎక్కువ రివీల్ అవుతున్నాయి అనమాట, ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఓకే, సూపర్. మరి ముందు ఎలాంటి లాక్స్ చేయబోతున్నాం? మరి నేను అనుకున్నది జరిగే వరకు జరుగుతూనే ఉంటది అన్న వాక్ అనేది. ఇన్ కేస్ దాని వల్ల యూజ్ ఉండదు అన్నప్పుడు మాత్రమే నేను వేరే కేటగిరీని ఎంచుకొని దాని నుంచి ఫార్మర్స్ కి నా సైడ్ నుంచి నేను ఫినాన్షియలీ సపోర్ట్ చేయడానికి రెడీగా. లైక్ ఎట్లా అంటే, కానీ ఇప్పుడు అప్పుల్లో ఉండి ఇంక నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకా సూసైడ్ తప్ప వేరే ఆలోచన లేదనేటోళ్ళకి మేమున్నాం భరోసా అన్నట్టు. నువ్వే సూసైడ్ వేసుకుందాం అనుకుంటున్నావు కదా? మరి అప్పుడు ఉండే నాది ఆలోచన, నాకు నిజంగా ఇప్పటికీ అదే లేదు, బట్ ఉన్న ఆలోచన అనమాట అది. సో నేను ఒకటి చెప్తాను, చిన్న పెద్ద తెలియదు నాకు. సో నువ్వు రైతుల కోసం కష్టపడుతున్నావు, ఎవరు చేయను ప్రయత్నం చేస్తున్నావు, ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ, నువ్వు చేస్తున్నావు. సో నీకంటూ రైతులు నీ అనుకున్నారు సపోర్ట్, నీ ఫ్యామిలీ రైతులు అనుకో. సో వాళ్ళ కోసం చేయ. రైతులు నీకు ఏదైనా ఇస్తారు, దేశం నీకు ఏదైనా ఇస్తారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి ఇప్పటి వరకు చరిత్రలో మంచి వ్యక్తిలాగా నిలబడ్డాడు. సో ప్రయత్నం అనేది ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అయింది, నీకు తెలుసు. సో ఇప్పుడు 0లో ఉన్నాం, తెలియదు ఇంకా. ఒకవేళ ఒక అడుగు మెట్టెక్కితే ఏ పొజిషన్ ఉంటో గుర్తుపెట్టుకో, రైతులు గుండెల్లో ఉండిపోతుంది. సో గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ కానీ దీని గురించి ఇంకా కొంచెం ఎక్కువ అవుతా ఉంటే ఖచ్చితంగా జరిగిద్ది, నువ్వు అనుకున్నది జరిగిద్ది. సో నువ్వు అమ్మాయిలు, చాటింగ్లు, ఈ ఆత్మహత్యలు కాకుండా వీళ్ళ మీద ఫోకస్ చేయి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది. అమ్మగారి పేరు ఏం పేరు? పుష్పలత. ఖచ్చితంగా నా కొడుకు ప్రౌడ్ అని ఖచ్చితంగా ఎక్కడున్నా, ఏ లోకల్లో ఉన్నా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో అమ్మ పేరు నిలబెట్టు. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఇంత తక్కువ టైంలో 6 monthsలో 1,30,000 ఫాలోవర్స్ రావడం అంటే, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మంచికి సపోర్ట్ చేయాలని చాలా మంది అంటారు. లేదు మంచికి కూడా సపోర్ట్ ఉండదు, అది ఏ మంచి చేస్తున్నారని బట్టే ఫాలోవర్స్ వస్తారు నీకు. ఇప్పుడు రైతులు అన్నావు కాబట్టి, రైతుల గురించి అందరికి తెలుసు కాబట్టి నీకు ఫాలోవర్స్ వచ్చారు, అవునా కదా? సో మనలో కూడా తెలుసు, ఏదో అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు మిస్టేక్స్. సో దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇంకొన్ని లాక్స్ చేయాలి. ఆ పాపను కూడా కాపాడాలి నువ్వు. ఖచ్చితంగా ప్రదీప్ అనే అబ్బాయి ఇలా మంచిది కాపాడాలని నేను అనుకున్నాను. సో మా తరపున, మా ఛానల్ తరపున కైజర్ న్యూస్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని మేము చేస్తాం. సో ఖచ్చితంగా మంచి కావాలని కోరుకుంటున్నాను. నిన్ను కూడా ఎలాంటి దురుద్దేశంకి వెళ్ళకుండా మంచిలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నువ్వేం చెప్పాలనుకుంటే మాకు, మా వ్యూవర్స్కి చెప్పండి. అంటే ముఖ్యంగా ఒక పర్సన్ కి థ్యాంక్ యూ చెప్పాలన్నా. అనంతపూర్ టు పాకిస్తాన్ వాక్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ రావడానికి నా దగ్గర 1 రూపీ కూడా లేదనమాట. అసలు ఎలా రావాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు హరీష్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఫౌండేషన్ చైర్మన్ అనమాట, అనంతపూర్ లోనే ఉంటాడు. పర్సనల్ గా 1 week నుంచి నా వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేస్తూ నా జర్నీ మీద ఫోకస్ చేసి నాకు ఫ్లైట్ టికెట్ వేసి అమృత్సర్ నుంచి బెంగళూరుకి, మళ్ళీ అనంతపూర్ నుంచి కాన్వే పంపించి, అది సపరేట్ గా 5 vehicles పంపించి రిటర్న్ ఇంటికి తీసుకొచ్చారనమాట. సో నేను అన్నకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అని మీ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తాను. అన్న గుర్తుపెట్టుకో, అన్నకి ఎలాంటి అంటే మంచి చెడు దాంట్లో హెల్పింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవసరం ఇప్పుడు రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా. సో అందరికీ హెల్ప్ఫుల్ గా ఉండు. నీకంటూ మంచి ఫ్యామిలీ దొరికింది ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత బాధపడుతున్నావు కాబట్టి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. వెయిట్ చేయి, కష్టపడు. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇంకొకళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, నా వల్ల మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఏది కూడా కావాలని చేసినది కాదు, లోపల ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేక ఏదన్నా ఒక 4 మాటలు అనిండొచ్చు కానీ, బట్ ఏదో మిమ్మల్ని వదిలేయాలనో, మిమ్మల్ని కోల్పోవాలనో, లేకుంటే మీరు బ్యాడ్ అనో కాదు. సో ప్రదీప్ అనేటోడి మనసులో మీరు ఎప్పుడు అలానే ఉంటారు, మీ స్థానం మీదే. అండ్ నా లైఫ్ మీతోటే ఎండ్ అయిపోద్ది. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ.